నగరంలోని సంజీవనగర్ కోదండ రామాలయం నిర్మించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవ మహాకుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి శిష్య బృందం ఆధ్వర్యంలో భగవత్ సేవా సమాజ సభ్యులు రెండో రోజు పూజలు ఘనంగా నిర్వహించారు. హోమాలు, పండితులు అగ్ని ప్రదోష పూజలు నిర్వహించారు. ప్రతిష్ట, దీక్ష, గణపతి హోమాలు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ధ్వజస్తంభ ప్రతిష్ట, జలాదివాసం భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా భక్తులకు ఆలయంలో ప్రతి ఏర్పాట్లు, ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని శ్రీ భగవత్ సేవా సమాజ్ కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీ భగవత్ సేవా సమాజ్ పాలకవర్గ నిర్ణయం మునుపెన్నడూ మన ప్రాంగణంలో మహాకుంభాభిషేకం జరపలేదు కాబట్టి లోక కళ్యాణార్థం మనం 1967లో శంకుస్థాపన గావింపబడి 75లో ప్రతిష్ట గావింపబడిన ఈ యొక్క శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆలయ ప్రాంగణ సమూహానికి శ్రీ పుష్పగిరి పీఠాధిపతి వారి నేతృత్వంలో వారి శిష్య బృందంతో మహాకుంభాభిషేకం నిన్న అంగరంగ వైభవంగా భక్తాగ్రేసరులందరి సహకారంతో మొదలైంది. ఈరోజు సహస్ర ఘటాభిషేకంలో భాగంగా 1200 కలశాలు ప్రతిష్ఠించి ఈరోజు కలశదాతలకు సంకల్ప పూజ ఇప్పుడు మొదలవుతుంది. ఈ సంకల్ప పూజ అనంతరం శ్రీ పుష్పగిరి పీఠాధిపతి జగద్గురు శ్రీ అభినవోద్దండ శంకర సరస్వతి వాళ్ళు విచ్చేసిన సందర్భంగా స్వామివారికి మన రామాలయం వరకు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి రామాలయం వరకు శోభాయాత్రగా తీసుకొని వస్తా ఉన్నాము. ఈ యొక్క మహాకుంభాభిషేక ఉత్సవంలో భాగంగా శివాలయ ధ్వజ పునఃప్రతిష్ఠ మరియు కలశాలు మరియు స్వామివారికి అంటే వినాయక స్వామివారికి సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారి ఉత్సవ ఊర్తులు కూడా ఈ సంవత్సరము కొత్తగా తేవడం జరిగింది. కాబట్టి రేపు అంటే 30వ తేదీ 8:14 మహాకుంభాభిషేక ముహూర్తం ఉంటుంది. కాబట్టి ఆ ముహూర్తానికి అందరూ వచ్చి కుంభాభిషేకంలో పాల్గొని దేవతా అనుగ్రహాలు కావాలని కోరుకుంటున్నాం. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేయడం ఏమనగా భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లోని కోదండ రామాలయంలో 50 సంవత్సరాల సందర్భంగా పుష్పగిరి పీఠాధిపతి గారిచే వాళ్ళ శిష్య బృందంచే మహాకుంభాభిషేకం 28వ తేదీ ఉదయం అట్టహాసంగా ప్రారంభమైనది. అందులో భాగంగా నిన్న స్వామివారికి కలశ స్థాపన మరియు చండీ హోమ ప్రారంభము మరియు యజ్ఞ ప్రతిష్ట తర్వాత వేద పారాయణము ఇటువంటి కార్యక్రమాలన్నీ జరిగినవి. అందులో భాగంగా నిన్న సాయంత్రం ధ్వజస్తంభానికి జలాదివాస కార్యక్రమం కూడా అనేక మంది భక్తుల మధ్యన జరగడం జరిగినది. ఈ కుంభాభిషేకం సందర్భంగా నిన్న ఇంచుమించుగా 300 మందికి ముత్తైదువులకు దేవస్థానం వారు ఒడిబియ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినారు. ఈ రోజు రెండవ రోజు స్వామి గారు శోభాయాత్ర ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి రామాలయం వరకు సాయంత్రం 4 గంటలకు జరుగును. అదేవిధంగా స్వామి యొక్క అనుగ్రహ పాశం కూడా తదుపరి ఉండును. కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.